ఈరోజు మనం చెప్పుకునే కథ ప్రతి ఒక్కరి మనసుకి హత్తుకునే కథ. హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, భోజనానికి ఎంత తీసుకుంటారు? యజమాని చెప్పాడు, చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, అవి లేకుండా అయితే 20 రూపాయలు. ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులో నుండి నలిగి ముడతలు పడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చేయి చాచాడు. నా చేతిలో ఇవే ఉన్నాయి, వీటికి ఎంత వస్తే అంతే పెట్టండి చాలు. ఉత్త అన్నమైనా పర్వాలేదు, కాస్త ఆకలి తీరితే చాలు. నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి, గొంతు వణుకుతోంది. హోటల్ యజమాని చేపల పులుసు తెప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు. నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తూ నిలబడ్డాను. ఆయన కంటి నుండి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లాడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు, మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా? ఆయన ఆ మాట అడిగిన వ్యక్తి వైపు చూసి కళ్ళు ఒత్తుకుంటూ ఇలా చెప్పారు, నా గత జీవితం గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ముగ్గురికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను. దానికోసం నేను నా యవ్వనాన్ని 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను. అన్నింటికీ నా వెన్నుముకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరి వాడిని చేసి ముందే వెళ్ళిపోయింది. ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నా కొడుకులు కోడళ్ళు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. వాళ్లకు నేను భారం అవ్వటం మొదలయ్యాను. ఎంత ఒదిగి ఉంటున్నా నన్ను వాళ్ళు అంత దూరం పెట్టడం ప్రారంభించారు. నేను వృద్ధుణ్ణి కదా, కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వొచ్చు కదా, అది లేదు. వాళ్ళందరూ భోజనం చేసిన తరువాతే నేను భోజనానికి వెళ్ళేవాడిని. అయినా అప్పుడు కూడా తిట్లు, చీదరింపులు తప్పేవి కావు. భోజనం కన్నీళ్లతో తడిచి ఉప్పగా అయ్యేది. మనవళ్ళు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మా నాన్న చూస్తే తిడతారనే భయంతో. ఎప్పుడూ ఒకటే సతాయింపు, ఎక్కడికైనా పోయి బ్రతకొచ్చు కదా అని. పగలనగా రాత్రనగా చెమటోడ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా తినకుండా, నేను నా భార్య కూడబెట్టిన డబ్బుతో ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన ఇల్లు, నా భార్య జ్ఞాపకాలు. చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడిచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు. కానీ ఏం చేయను? కోడలి బంగారం దొంగలించాననే నెపంతో దొంగ అనే ముద్ర వేశారు. కొడుకు కోప్పడ్డాడు. ఇంకా నయం, కొట్టలేదు. అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అది కూడా జరగవచ్చు. తండ్రిపై చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని బయటికి వచ్చాను. నాకు చావంటే భయం లేదు. అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం? ఎవరి కోసం బ్రతకాలి? ఆయన భోజనం మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. తన వద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు. యజమాని వద్దు, మీ చేతిలోనే ఉండనివ్వండి అన్నాడు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడ పెట్టి చెప్పాడు, చాలా సంతోషం మీ ఉపకారానికి. ఏమీ అనుకోకండి, ఆత్మాభిమానం నన్ను విడవడం లేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకొని గమ్యం తెలియని బాటసారిలా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి నా మనసుకు చేసిన గాయం నేటికీ మానలేదు. అందుకే అంటారు, ప్రతి పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవుతుందని. పండుటాకు లాంటి ఆ పెద్దలను
పువ్వులలో పెట్టి చూసుకోవాలని. లేకుంటే మనకు అటువంటి ఒక రోజు వస్తుందని ఎవరూ చింతించడం లేదు. ఈ స్టోరీని అందరికీ షేర్ చేయండి. ఎవరైనా ఒక్కళ్ళ మనసు మారినా చాలు. మార్పు మన నుండే ప్రారంభం కానివ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.